మనకి కావలసినది మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఒక నిదర్శనం ఉంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చూడండి. ఒక అతను 125 kgs అయిపోయాడు వెయిట్. కానీ తనకి బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. బట్ తను రియలైజ్ అవ్వలేదు నేను తగ్గాలి అని. అందరూ ఏంటి ఇంతలావు అయిపోయావు, జిమ్ చెయ్యు, ఈ డైట్ చెయ్యు, ఆ వాకింగ్ చెయ్యు, ఏ ఎక్సర్సైజ్ చెయ్యు, యోగా క్లాస్ జాయిన్ అవ్వు, లేదా మెడిటేషన్ క్లాస్ జాయిన్ అవ్వు, ఇలా రకరకాలుగా అందరూ అన్నీ చెప్తుంటే అన్నీ చేశాడు. ప్రతి ఒక్కదానికి వెళ్ళాడు, ప్రతి డైట్ ఫాలో అయ్యాడు, ప్రతి జిమ్లో కూడా ప్రతిదీ ఫాలో అవుతున్నాడు అనమాట. అయితే 1 kg అంటే 1 kg కూడా వెయిట్ లాస్ అవ్వలేదు తను. అయితే ఈ లోపల వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సో తను వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ఇవ్వాల్సి వచ్చింది. అలాంటప్పుడు డాక్టర్స్ అన్నారు, మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంత వెయిట్తో మీరు ఇవ్వడానికి పనికి రాదు. సో ఖచ్చితంగా మీరు 60 kg అయితే కానీ తప్ప అని చెప్పారు. చెప్తే తను వెంటనే తనకు తానుగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా నా కొడుక్కి నేను కిడ్నీ ఇవ్వకపోతే నా కొడుకు బ్రతకడు, నా కొడుకు జీవితాన్ని నేను ఎలాగైనా నిలబెట్టాలి, 60 or 70 kgs ఖచ్చితంగా అయిపోవాలి అని డిసైడ్ అయ్యి వితిన్ 1.5 monthలో తను 60 kgs అయ్యాడు. తనకు తానుగా కృషి చేస్తూ, తింటూ, ఎక్సర్సైజ్ చేస్తూ, ఎవరు ఏం చెప్పారనేది పక్కన పెట్టేశాడు. తను ఎలా తగ్గాలనే దాని గురించి ఆలోచించాడు. ఎందుకు? తన కొడుకు ప్రాణాలని నిలబెట్టుకోవాలి కనుక. అలాగే ఎవరు మనకి ఎన్ని చెప్పినా మన మనసుకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యం అనుకున్న స్థాయికి చేరుకోవాలి అంటే మనకు మనం మన మనసులో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, గట్టిగా, దృఢంగా. ఎవరు ఎన్నన్నా చెలించకుండా. అందరూ నవ్వేవారంట, తనేం తగ్గుతాడులే, ఇన్ని చేస్తేనే తగ్గలేదు, ఇప్పుడు ఎలా తగ్గిపోతాడు కొడుకు కోసం, ఏదో షో ఆఫ్ చేస్తున్నాడు అనేవారు. ఎవరు ఎంత అవమానించినా కూడా తన ఆ అవమానాలన్నీ పక్కన పెట్టి తన లక్ష్యం తన కొడుకు బ్రతికుండడం, సంతోషంగా ఉండడం, దానికోసం తను ఎంతగా ప్రయత్నించి గెలిచాడో తెలుసా. అలాగే మీలో కూడా మీరు ఏదనుకుంటే అది సాధించాలని దృఢ సంకల్పం ఉంటే ఖచ్చితంగా సాధిస్తారు. గుడ్ లక్. బాయ్.